నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. పేపర్ ముచ్చట కార్యక్రమంలో భాగంగా వివిధ దినపత్రికల్లో వచ్చిన వార్తలను చూద్దాం. ఈరోజు దాదాపు అన్ని దినపత్రికలు కూడా కేసీఆర్ చంద్రబాబుపై ఫైర్ అయిన విషయాన్ని అన్ని దినపత్రికలు హైలైట్ చేయడం జరిగింది. మరోవైపు కేబినెట్ విస్తరణకు సంబంధించిన అంశాన్ని కూడా ఇవ్వడం జరిగింది. ముందుగా ఈనాడు చూసినట్టయితే ఈనాడులో ప్రధాన వార్తగా కేసీఆర్కి సంబంధించిన వార్తను ఇవ్వడం జరిగింది. చంద్రబాబు పచ్చి అవకాశవాది, వాడుకొని వదిలేయడంలో నెంబర్ 1, రాజకీయాల కోసం ఎవరినైనా బలి చేస్తారు. హరికృష్ణ మరణం పైన రాజకీయాలు చేశారు. ఆయన రాజకీయ నాయకుడు కాదు, ఓ మేనేజర్. ఓసారి హోదా వద్దంటారు, మరోసారి కావాలంటారు. కేంద్రంలో బీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలన్నా మోడీ అంగీకరించడం లేదు. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు మహాయజ్ఞం. ప్రగతి భవన్ విలేకరుల సమావేశంలో సీఎం కేసీఆర్ చంద్రబాబుపై నిప్పులు చెరిగిన విషయాన్ని ప్రధానంగా ఈనాడు పత్రిక ప్రచురించడం జరిగింది. మరోవైపు ఈనాడులోనే మరో వార్తగా మంత్రివర్గ విస్తరణకు సంబంధించిన అంశాన్ని కూడా ఇవ్వడం జరిగింది. పీడ దినాలు పోయినాకే పదవులు, సంక్రాంతి తర్వాతే మంత్రివర్గ విస్తరణ, అప్పుడే శాసనసభ ప్రత్యేక సమావేశం, పార్లమెంటరీ కార్యదర్శులుగా పలువురు ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. జనవరిలో పంచాయతీ ఎన్నికలు, కర్రు కాల్చి వాత పెట్టినా కాంగ్రెస్ బీజేపీలకు బుద్ధి రాలేదు. బీసీ రిజర్వేషన్ల పేరిట చిల్లర రాజకీయాలు చేస్తున్నారు. బీసీలకు మేమే ఎక్కువ చేశాం, సీఎం కేసీఆర్ వెల్లడి. నిన్న ప్రగతి భవన్లో జరిగిన ప్రెస్ మీట్లో చంద్రబాబుతో పాటు కాంగ్రెస్, బీజేపీ ఎవరిని వదలకుండా కేసీఆర్ అందరినీ విమర్శల పరంపర కొనసాగించాడు. మరోవైపు సంక్రాంతి దగ్గరికి వస్తుంది. దీనికి సంబంధించిన వార్తను ఈనాడు ప్రత్యేకంగా ఇవ్వడం జరిగింది. పండగ వేళ ఛార్జీల మోత, రైల్ టికెట్ కంటే విమాన ప్రయాణం చౌక, వివిధ ప్రత్యేక రైళ్లలో 3 రెట్లు అధికంగా ఛార్జీలు, సెకండ్ ఏసీ హైదరాబాద్ విజయవాడ రేట్లతో సహా ఇందులో ఇవ్వడం జరిగింది. ఎంత ఎక్కువ రేట్లు వసూలు చేస్తున్నారంటూ ఇవ్వడం జరిగింది. మరోవైపు దేశం గజగజ పడిపోయిన ఉష్ణోగ్రతలు, పంజాబ్, హర్యానా, కాశ్మీర్లో గడ్డగట్టిన నీరు, ఉత్తరప్రదేశ్లో చలిగాలులతో ఉక్కిరిబిక్కిరి, పొగమంచుతో రోడ్డు ప్రమాదాలు, హర్యానాలో 7 మృతి, మహారాష్ట్ర, ఒరిస్సాలో చలిగాలుల తీవ్రత అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. మరో ఇంట్రెస్టింగ్ న్యూస్, శరణాలయంలో దారుణ కాండ, ఆశ్రయం కోరిన ఆడపిల్లలపై మహిళా సిబ్బంది అకృత్యాలు అంటూ ఒక ప్రత్యేక వార్తా కథనాన్ని ఈనాడు ప్రచురించడం జరిగింది. మరొక వార్త, పులిబోనులో మహిళ, రాత్రంతా చలిలో వణుకుతూ గడిపిన గుజరాతీ వాసి, బోనులో చిక్కుకున్న మహిళ అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. ఈనాడులో 2019కి స్వాగతం పలుకుతూ రోజు ఒక ప్రత్యేక కథనాన్ని ఇస్తున్న ఈనాడు ఈరోజు కూడా మరొక ప్రత్యేక కథనాన్ని ఇవ్వడం జరిగింది. సడల నీకుమా నమ్మకం అంటూ ఒక వార్తను ఇవ్వడం జరిగింది. బ్యాంకులను నమ్మి మనం వాటిలో దాచుకుంటాం, డాక్టర్లను నమ్మి ఏకంగా మన ప్రాణాలే వాళ్ళకు అప్పగించేస్తాం. మన రోజు మొత్తం ఇలా నమ్మకాల మీదే నడుస్తుంది. కానీ ఇప్పుడు ఈ నమ్మకాలు సడలి విశ్వాసం అన్నది కొత్త రూపం తీసుకుంటుంది. నమ్మకం మన సమాజానికి ఆయుపట్టు అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. నమ్మకం లేకుండా మనకు రోజు కాదు కదా, క్షణం కూడా గడవదు. కానీ ఇటీవల కాలంలో వ్యక్తుల మీద, వ్యవస్థల మీద ఈ నమ్మకం ఎక్కడో సడలిపోతుంది. ఆసుపత్రుల్లో గొడవలు, బ్యాంకుల మీద భయాలు, ఎటు చూసినా అనుమానాలు, అపనమ్మకాలు సమస్యగానే తయారవుతున్నాయి. మరోవైపు వాట్సాప్లో కుప్పలు తెప్పలుగా వస్తున్న సందేశాలనేమో నిస్సంకోచంగా నమ్మేస్తున్నాం. ఇంటి పక్క దుకాణం కంటే ముక్కు ముఖం తెలియని ఆన్లైన్ అమ్మకాలపై విశ్వాసం పెంచుకుంటున్నాం. నెట్లో కలిసే ఓ అపరిచిత బంధంపై విశ్వాసంతో సర్వం సమర్పించుకుంటున్నాం. వైద్యం నుంచి సినిమాల వరకు రేటింగులు చూసి నమ్మటం అలవాటు చేసుకున్నాం. మొత్తం మీద ఆన్లైన్ ప్రభంజనంలో కొట్టుకుపోతూ మనం సాటి మనుషుల కంటే ఇప్పుడు సాంకేతిక పరిజ్ఞానాన్నే ఎక్కువగా విశ్వసిస్తుండటం పెద్ద పరిణామం. ఇలా మనుషుల మధ్య నమ్మకం సడులుతుండడం మనల్ని ఎటు తీసుకుపోతుంది? ఈ నూతన సంవత్సరం ఆగమన గడియల్లో మన విశ్వాసాలను ఒక్కసారి తరిచూసుకొని మన జీవితాన్ని మరింత భద్రం చేసుకుందామా అనే వార్తను, సడలుతున్న నమ్మకం అనే ప్రత్యేక శీర్షికను ఈనాడు ఇవ్వడం జరిగింది. ఇది ఈనాడులో ప్రత్యేకంగా మెయిన్ పేజీలో వచ్చిన వార్తలు. మరో పత్రికను తీసుకున్నట్టయితే సాక్షిలో కూడా కేసీఆర్ చంద్రబాబుపై ఫైర్ అయిన విషయాన్ని హైలైట్ చేయడం జరిగింది. ఏపీ హోదా కోసం లేఖ రాస్తా అంటూ కేసీఆర్ అడ్డుపడుతున్నాడు. కేసీఆర్ అన్న వార్తకు కౌంటర్గా హోదా కోసం నేనే లేఖ రాస్తా అంటూ సాక్షి హైలైట్ చేయడం జరిగింది. బాబు చెత్త పొలిటీషియన్, దేశంలోనే ఇలాంటి వ్యక్తులు ఎవరూ లేరు. ఏపీ సీఎంపై నిప్పులు చెరిగిన ముఖ్యమంత్రి కేసీఆర్. బాబు లీడర్ కాదు, ఓ మేనేజర్ మాత్రమే. ఆయన అబద్ధాల కోరు, దుర్మార్గుడు. రాజకీయ స్వార్థం కోసం ఎంతకైనా దిగజారుతాడు.
హరికృష్ణ చావును సొమ్ము చేసుకున్నందుకు ఆయన కూతురితో పోటీ చేయించాడు. ప్రత్యేక హోదా సంజీవిని కాదని, అలా అంటే జైల్లో పెడతా అనలేదా? ఇప్పుడు హోదా కోసం అడుగుతున్నాడు. చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చి తీరుతామంటూ వార్తను ప్రచురించడం జరిగింది. హెడ్లైన్ వార్తగా ప్రచురించడం జరిగింది. మరోవైపు మిగతా ప్రతిపక్షాలని వదలలేదు, బీజేపీని కాంగ్రెస్ను వదలలేదు కేసీఆర్. ప్రజలు వాత పెట్టినా బుద్ధి రాలేదు. ప్రతిపక్ష పార్టీలపై సీఎం కేసీఆర్ ధ్వజం. బీసీ రిజర్వేషన్లపై ఆ పార్టీలది ద్వంద్వ వైఖరి. రిజర్వేషన్లు 50% మించొద్దన్నది కాంగ్రెస్ వల్లే కోర్టుకెళ్లారు. కాంగ్రెస్ టీడీపీలే బీజేపీలను నాశనం చేశాయి, బీసీలను నాశనం చేశాయి. కాంగ్రెస్ బీజేపీలే టీడీపీలే అంటూ వార్తనివ్వడం జరిగింది. జనవరిలోనే పంచాయతీ ఎన్నికలు, సంక్రాంతి తర్వాతే విస్తరణ అంటూ మరో వార్తనివ్వడం జరిగింది. విస్తరణ కోసం ఎదురు చూస్తున్న వాళ్లకు సంక్రాంతి వరకు వేచి ఉండే పరిస్థితి కేసీఆర్ తన మాటల్లో చెప్పాడు. మంత్రివర్గ విస్తరణకు తొందర లేదన్న కేసీఆర్, పీడ దినాలు అయిన తర్వాత తొలి విడత విస్తరణ, అసెంబ్లీ సమావేశాలు, శాసనసభలో ప్రమాణ స్వీకారము అప్పుడే, స్పీకర్ డిప్యూటీ స్పీకర్ ఎన్నిక అదే సమయంలో, లోక్సభ ఎన్నికల తర్వాతే పూర్తి స్థాయి కేబినెట్, మళ్ళీ తెరపైకి పార్లమెంటరీ సెక్రటరీలు, అవసరమైతే చట్టం తెచ్చే యోచనలో ప్రభుత్వం అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. ఇది సాక్షిలో ఇచ్చిన ప్రధాన వార్తలు. చూసుకున్నట్టయితే ఆంధ్రజ్యోతిలో మంత్రివర్గ విస్తరణకు సంబంధించిన అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించడం జరిగింది. శాఖల ప్రక్షాళన, మంత్రివర్గానికి కొత్త రూపు, సంక్రాంతి తర్వాతే విస్తరణ, సారూప్య శాఖలన్నీ ఒకే గూటికి, వాటి బాధ్యతలు ఒకే మంత్రికి, 18వ తేదీన మంత్రివర్గ విస్తరణ అవకాశం ప్రస్తుతానికి, ఎన్నికల తర్వాతే పూర్తి స్థాయిలో మళ్ళీ పార్లమెంటు కార్యదర్శులు అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. ఇందులోనే చిన్న వార్తగా చంద్రబాబు అంత నీచమైన నేత దేశంలోనే లేడు అంటూ ఆంధ్రజ్యోతి ప్రచురించడం జరిగింది. మొన్నటిదాకా మోడీ సంఖలో ఉన్నావు, ఇప్పుడు రాహుల్ గాంధీ సంఖలో చేరావు. ఆయన స్థిరత్వం విధానం లేని మనిషి. చంద్రబాబు లీడర్ కాదు, మేనేజర్. హైకోర్టు విభజనలో హడావుడి ఎక్కడా? డిసెంబర్కు సిద్ధమని చెప్పింది నువ్వే, మరి భవనాలు సిద్ధం చేసుకోరా? ఏపీ హోదాకు సభలోనే మద్దతు తెలిపాం, కావాలంటే ఈరోజే ప్రధానికి లేఖ రాస్తా. ఏపీలో బాబుకు దారుణ ఓటమి తథ్యం, మా రిటర్న్ గిఫ్ట్ అద్భుతంగా ఉంటుంది. ఆంధ్రాలో విపక్షం మాట్లాడడం లేదు, ఇక్కడి నుంచి తగులుకుంటామంటూ కేసీఆర్ చెప్పిన విషయాన్ని ఆంధ్రజ్యోతి ప్రస్తావించడం జరిగింది. అలాగే బీసీలకు మాదే పెద్దపీట, ఎక్కడ లేని పథకాలు పెట్టాం అంటూ బీసీ రిజర్వేషన్లకు సంబంధించి పంచాయతీ ఎలక్షన్ల గురించిన ఇవ్వడం జరిగింది. ఎడిటోరియల్ కాలంలో ఢిల్లీలో చంద్రుల డి అంటూ ప్రత్యేక వార్తను ఇవ్వడం జరిగింది. లోపల పేజీలో మిచెల్ నోట సోనియా మాట, ఇటలీ మహిళ కుమారుడి ప్రస్తావన కూడా వచ్చింది. ఆరంటే ఓరో తేలాలే, హాల్ బదులు టాటా ఎలా, ఇవన్నీ మిచెల్కు తెలుసు. కోర్టుకు నివేదించిన ఈడీ మరో వారం పాటు కస్టడీకి. ఈ వార్తను హైలైట్ చేయడం జరిగింది. పల్లె పిలిచింది, విదేశాల నుంచి భారతదేశానికి, పట్టణాల నుంచి పల్లెలకు తిరుగు వలస, డిజిటల్ యుగంలో ప్రపంచమే కుగ్రామం, పల్లెల్లోనూ టెక్నాలజీ వెలుగులు అంటూ ఒక ప్రత్యేక కథనాన్ని ఆంధ్రజ్యోతి ప్రచురించిన. ఇది ఆంధ్రజ్యోతిలో వచ్చిన ప్రధాన వార్తలు. మరో పత్రికను చూసినట్టయితే నమస్తే తెలంగాణ. నమస్తే తెలంగాణలో సైతం కేసీఆర్కి సంబంధించిన ప్రెస్ మీట్ను హైలైట్ చేయడం జరిగింది. చంద్రబాబు పరమ చెత్త నేత, బీసీ రిజర్వేషన్లకు అడ్డుపడింది కాంగ్రెస్ పార్టీయే, కేసులు వేసేది వాళ్ళే, విమర్శించేది వాళ్ళే అంటూ ఇవ్వడం జరిగింది. బాబుకు విలువలు లేవు, నీతి లేదు, జాతి లేదు, ఇన్ని అబద్ధాల, ఆయనది నోరా తాటిమట్ట. 2 బాకాలు పెట్టుకొని డ్రామాలు ఆడుతావా? ఆంధ్ర ప్రజలను ఎంతకాలం మోసం చేస్తావు? ఆంధ్రాలో టీడీపీకి ఘోర ఓటమి తప్పదు అంటూ మీడియా సమావేశంలో చంద్రబాబుపై కేసీఆర్ నిప్పుల జరిగిన విషయాన్ని ఇందులో ప్రధానంగా ప్రస్తావించడం జరిగింది. అలాగే బీసీ రిజర్వేషన్లు, దానికి సంబంధించిన అంశాన్ని ఇవ్వడం జరిగింది. రిజర్వేషన్లపై సుప్రీం తీర్పును వ్యతిరేకించిన ఏకైక ముఖ్యమంత్రి నేనే, కోర్టు ఆదేశాల మేరకే ఆర్డినెన్సు, బీసీలకు మేము చేసినంతగా ఎవరూ చేయలేదు, నేను దేశం కోసం ఆలోచిస్తున్నా, నా ఆర్థిక మోడల్ అగ్రికల్చర్ మోడల్ వేరు, ఫలితం కోసం తొందరేం లేదు, ఢిల్లీలో వ్యవసాయ శాస్త్రవేత్తతో మాట్లాడిన, ఎన్నికల నాటికి లక్ష్యంలో కొంత చేరుకుంటాం, పనితీరు ఆధారంగానే మంత్రివర్గం, అన్ని జిల్లాలకు ప్రాతినిధ్యానికి ప్రయత్నం, ప్రగతి భవన్లో మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అంటూ ఇవ్వడం జరిగింది. దాని మరో వార్తగా సంక్రాంతి తర్వాతనే మంత్రివర్గం, అప్పుడే ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారము, స్పీకర్ డిప్యూటీ
స్పీకర్ల ఎన్నిక అంటూ ఇవ్వడం జరిగింది. పార్లమెంటరీ సెక్రటరీల నియామకానికి సంబంధించిన వార్తను కూడా ఇవ్వడం జరిగింది. మరొక ఇంట్రెస్టింగ్ న్యూస్ నమస్తే తెలంగాణలో ఇచ్చారు. త్వరలో హెల్త్ ప్రొఫైల్, కంటి వెలుగు తరహాలో ఈఎన్టీ దంత పరీక్షలు, విద్యా వైద్య రంగాలకు పెద్దపీట, సాగునీటి రంగానికి భారీ కేటాయింపులు, మధ్యంతర బడ్జెట్పై అధ్యయనం చేయాలి, పెన్షనర్ల కోసం ప్రత్యేక డైరెక్టరేట్పై కసరత్తు, ఉన్నతాధికారులతో సమీక్షించిన ముఖ్యమంత్రి కేసీఆర్ అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. గ్రామాల వారీగా రిజర్వేషన్లు పూర్తి, పంచాయతీ ఎన్నికలపై గెజిట్ విడుదల చేసిన కలెక్టర్లు నేడు ఎన్నికల సంఘానికి అందజేత అంటూ ఈ వార్తను ఇవ్వడం జరిగింది. జనవరి 11 నుంచి సంక్రాంతి సెలవులు అంటూ మరొక వార్తను ఇవ్వడం జరిగింది. నమస్తే తెలంగాణలో ఇచ్చిన మెయిన్ హెడ్లైన్స్ వార్తలు ఇవి. మరో పత్రికను తీసుకుంటే వెలుగు పత్రికలో దోకే బాబు ఆయనంత డర్టీ పొలిటీషియన్ దేశంలోనే లేడు, సీఎం కేసీఆర్పై నిప్పులు, అన్నీ పచ్చి అబద్ధాలు, శవాలపై పేరాలు ఏరుకునే రాజకీయాలు, చంద్రబాబు లీడర్ కాదు మేనేజర్, 4 ఏళ్ళు మోడీ డబ్బా కొట్టి ఇప్పుడు రాహుల్తో కలిసిండు, ఏపీకి సీఎంకు ఖచ్చితంగా జబర్దస్త్ రిటర్న్ గిఫ్ట్ ఇస్తాం, ఏపీలో ఆయనకు దారుణమైన ఓటమి తప్పదు, అటు ఇంగ్లీష్ రాదు ఇటు హిందీ రాదు, నేషనల్ లెవెల్ పార్టీలతో డీల్ చేసుకుంటూ మజాకా అంటూ కేసీఆర్ ప్రెస్ మీట్కి సంబంధించిన అంశాన్ని ఇక్కడ హైలైట్ చేయడం జరిగింది. మరో ఐటీకి సంబంధించిన వార్తను కూడా కేసీఆర్ బయటపెట్టడం జరిగింది. ఐటీలో చంద్రబాబు పీకిందేమీ లేదు, ఇదంతా రాజీవ్ గాంధీ నేదురుమల్లి పుణ్యం, 103 సీట్లలో డిపాజిట్లు పోయిన బీజేపీ వాళ్లకు బుద్ధి వస్తలే, ఉత్తమ్ కుమార్ మోస్ట్ సెన్స్లెస్ లీడర్, బీసీ రిజర్వేషన్లు పెంచాలని మేమే కోరినాం, కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ పెట్టమన్నాం, ప్రధాని మోడీ సన్నాసి అయితే నేనేం చేయాలంటూ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం జరిగింది. మరోవైపు చలి సంపుతోందంటూ ఒక వార్తను ఇవ్వడం జరిగింది. పొలిటికల్ షో వెండితెరపై నేతల బయోపిక్స్ అంటూ మన్మోహన్ సింగ్ సంబంధించిన ఒక సినిమాకు సంబంధించిన వార్తను ఇవ్వడం జరిగింది. కేబుల్ ఆపరేటర్ల బ్లాక్ డే, శనివారం పే ఛానళ్ల ప్రసారాన్ని నిలిపివేత అంటూ వెలుగు పత్రిక హైలైట్ చేయడం జరిగింది. మరో పత్రికను తీసుకున్నట్టయితే ఆంధ్రప్రభలో సైతం బీసీలకు సంబంధించిన అంశాన్ని ఇక్కడ హైలైట్ చేయడం జరిగింది. మాకు బీసీలే బాసులు, అటు ప్రభుత్వం ఇటు పార్టీలో పదవులు ఇచ్చాం, జనవరిలోనే పంచాయతీ ఎన్నికలు, కాంగ్రెస్ నేతలు ఈడియట్స్ అంటూ వివాదాస్పదంగా మాట్లాడడం జరిగింది కేసీఆర్. సంక్రాంతి తర్వాతే క్యాబినెట్, ఇప్పుడు తొందర ఏముందన్న సీఎం కేసీఆర్. ఫెడరల్ ఫ్రంట్ మహాయజ్ఞం, అది చిల్లర మల్ల గాళ్లకు అర్థం కాదు, నేను ఎవరికి మేలు చేస్తే బాబుకెందుకు, న్యూ ఎకనామిక్ మోడల్ తీసుకొస్తా, ఇప్పుడు కేసీఆర్వి మోడల్ పథకాలని దేశమంతా కొనియాడుతుంది, రైతు బంధు రైతు బీమా జాతీయ స్థాయిలో అమలు చేయాలని ప్రధానిని కోరా అంటూ ఇవ్వడం జరిగింది. చంద్రబాబుకు సంబంధించిన వార్తను ఇవ్వడం జరిగింది. చంద్రబాబు ఓ దద్దమ్మ, ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకోం, మా ఊసెత్తితే పతనమే, ఏపీలో పాలన చేతకాక ఇక్కడ మాపై విమర్శలు, వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుకు పరాభవం తప్పదంటూ కేసీఆర్ ప్రెస్ మీట్కి సంబంధించిన అంశాన్ని ఇవ్వడం జరిగింది. మరోవైపు మోడీని విమర్శించిన విషయాన్ని కూడా ప్రత్యేకంగా ఇవ్వడం జరిగింది. మోడీ సన్యాసి అంటూ కేసీఆర్ విమర్శించిన దాన్ని ఇక్కడ హైలైట్ చేయడం జరిగింది. మరోవైపు చూస్తే నీటిపారుదల, విద్య వైద్యానికి ప్రాధాన్యం, ప్రతి పౌరుడి హెల్త్ ప్రొఫైల్ అంటూ కంటి వెలుగు తరహాలోనే ఈఎన్టీ దంత వైద్యులు నిర్వహించే అవకాశం ఉందంటూ కేసీఆర్ ఇచ్చిన వార్తను ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది ఆంధ్రప్రభలో ఇచ్చిన వార్తలు. మరో పత్రికను తీసుకున్నట్టయితే ఆంధ్రభూమిలో కూడా కేసీఆర్ ప్రెస్ మీట్కి సంబంధించిన అంశాన్ని హైలైట్ చేయడం జరిగింది. బాబు డర్టీయెస్ట్ పొలిటీషియన్, లీడర్ కాదు మేనేజర్, పచ్చి అబద్ధాల కోరు, హోదా సంజీవని కాదన్నారు, ఇప్పుడేమో కావాలంటున్నారు, ఏపీ హోదా కోసం రాజ్యసభలో మేము మద్దతు పలికాం, ఉత్తమ్ సెన్స్లెస్, ట్యాంపరింగ్లతో 3 రాష్ట్రాల్లో గెలిచారా, బీసీ రిజర్వేషన్లను తెచ్చే తెలివి బీజేపీ రాష్ట్ర నేతలకు లేదు అంటూ కాంగ్రెస్ బీజేపీ చంద్రబాబుపై నిప్పులు చెరిగిన అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించడం జరిగింది. మరోవైపు మరొక ఇంట్రెస్టింగ్ న్యూస్ ఆంధ్రభూమి కవర్ చేసింది. ఫెడరల్ ఫ్రంట్లో వైఎస్ జగన్ సంకేతాలు ఇచ్చిన సీఎం కేసీఆర్ అంటూ ఇదొక ఇంట్రెస్టింగ్ న్యూస్ను ఆంధ్రభూమి ప్రచురించడం జరిగింది. ఇది ఈరోజు ఆంధ్రభూమిలో వచ్చిన ప్రధాన వార్తలు. మరో పత్రికను తీసుకున్నట్టయితే నవతెలంగాణలో బీసీ రిజర్వేషన్లు, కాంగ్రెస్ బీజేపీ కట్టుకథలు, కోర్టు ఆదేశాల మేరకే నడుచుకుంటున్నామంటూ కేసీఆర్ ప్రెస్ మీట్ను మొదటి వార్తగా ఇవ్వడం జరిగింది. మరో వార్తను రాంగ్ రూట్, పరువు నష్టం 10,000 కోట్లు, రిలయన్స్కి సంబంధించిన వార్తను నవతెలంగాణ హైలైట్ చేయడం జరిగింది. జర్నలిస్టులు, రాజకీయ నేతలపై దావాలు, రాఫెల్ అక్రమాలను తెరపైకి తెస్తున్నందుకే అంటూ ప్రత్యేక కథనాన్ని నవతెలంగాణ ప్రచురించడం జరిగింది. ఢిల్లీలో దారుణం, వసతి గృహాల్లో రహస్యాంగాల్లో కారం అంటూ వసతి గృహాలకు సంబంధించిన ఒక వార్తను ఇవ్వడం జరిగింది. మరోవైపు
కాశ్మీర్లో ఎన్కౌంటర్ అంటూ వార్తనివ్వడం జరిగింది. ఇప్పుడే మాకొద్దు టీపీసీసీ అధ్యక్ష పదవిపై నేతల వెనుకడుగు అంటూ ఒక ప్రత్యేక వార్తను నవతెలంగాణ ఇవ్వడం జరిగింది. నవతెలంగాణలో వచ్చిన ప్రధాన వార్తలు ఇవి. ఈరోజు వివిధ దినపత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలను ఇప్పుడు చూసినాం. దీనిపై మరింత విశ్లేషణ కొనసాగించే ముందు చిన్న బ్రేక్ తీసుకుందాం. ఇప్పుడు ఒక బ్రేక్. తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ, తమిళనాడు, కర్ణాటక, కేరళ ప్రాంతాలు వేరైనా రుచులు వేరైనా వేదిక ఒక్కటే, మన రుచులు. త్వరలో మన V3 న్యూస్ ఛానల్లో. వెల్కమ్ బ్యాక్ టు పేపర్ ముచ్చట కార్యక్రమం. ఈరోజు వివిధ దినపత్రికల్లో వచ్చిన వార్తలను చూసినట్టయితే అన్ని పత్రికలు ప్రధానంగా కేసీఆర్ ప్రెస్ మీట్కు సంబంధించిన అంశాన్ని ప్రస్తావించడం జరిగింది. సడన్గా కేసీఆర్ ఎందుకు చంద్రబాబు మీద విమర్శల దాడి కొనసాగించడం అనేది ఇప్పటివరకు అంతుపట్టని విషయం. ఎందుకంటే ఎన్నికలకు ముందు సెంటిమెంటుతో గెలిచిన కేసీఆర్ మరోసారి చంద్రబాబుని టార్గెట్ ఎందుకు చేశారు అనేది ఇప్పటివరకు అర్థం కాని విషయం. ఢిల్లీ టూరు ముగించుకొని వివిధ రాష్ట్రాల ఫెడరల్ ఫ్రంట్ ప్రయత్నాల్లో ఉన్న కేసీఆర్ ఢిల్లీ నుంచి తిరిగి వచ్చిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టి మరీ చంద్రబాబుని టార్గెట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి లోతుగా విశ్లేషించినట్టు కేసీఆర్ ఏదో ఒక కారణం లేకుండా ఏది చేయడం అనేది విశ్లేషకుల అభిప్రాయం. అయితే ముందుగా చూసినట్టయితే కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ప్రయత్నాలను భయంగా విశాఖ చేరుకున్నారు. విశాఖలో కొన్ని కామెంట్స్ చేయడం జరిగింది చంద్రబాబు. అనంతరం ఒరిస్సా వెళ్ళిన కేసీఆర్ ఒరిస్సా నవీన్ పట్నాయక్ను కలవడం, తర్వాత మమతా బెనర్జీని కలవడం జరిగింది, తర్వాత మోడీని కలవడం జరిగింది. మోడీని కలిసినప్పుడు చంద్రబాబు కొన్ని కామెంట్స్ చేశాడు. ఈ పర్యటన అంతా జరిగిన తర్వాత మోడీతో ఏం డైరెక్షన్స్కు వెళ్ళాడంటూ ఒక కామెంట్స్ చేయడం జరిగింది. ఇదంతా జగన్కు లాభం అంటూ జరగడం జరిగింది. ఈలోపు హైకోర్టు విభజన జరిగింది. హైకోర్టు విభజన రావడం, ఆర్డినెన్స్ రావడం, రాష్ట్రపతి జీవో రావడం, వెంటనే విభజన జరగడం, ఇరు రాష్ట్రాలకు న్యాయమూర్తులను నియమించడము, చీఫ్ జస్టిస్ ఇదంతా జరిగింది. అయితే ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు హైకోర్టు విభజనకు సానుకూలంగా ఉన్నాను, డిసెంబర్లో మేము మాకు అంత రెడీగా ఉందని చెప్పిన చంద్రబాబు సడన్గా యూటర్న్ తీసుకొని ఇంత హడావుడిగా ఎందుకు చేస్తున్నారు, ఇంత హడావుడిగా హైకోర్టు విభజన చేయాల్సినంత అవసరం ఏమొచ్చింది, మా జగన్ కేసుల నుంచి రక్షించడానికే హైకోర్టు విభజన అంటూ చెప్పడం జరిగింది. అయితే ఈ హైకోర్టు విభజనకు సంబంధించింది ఇంకా మాకు గడువు కావాలంటే సుప్రీంకోర్టుకు వెళ్ళడం, అలాగే నిరసన వ్యక్తం చేయడం, ఇవన్నీ చూసినట్టయితే కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టి మరి చంద్రబాబుని టార్గెట్ చేయడం జరిగింది. చాలా అంటే ఫైర్ అవ్వడం జరిగింది. చంద్రబాబు పచ్చి అవకాశవాది అంటూ వాడుకొని వదిలేయడంలో దిట్ట అంటూ ఒకసారి హోదాకు సంబంధించిన అంశాన్ని కూడా ప్రస్తావించండి. కేసీఆర్ హోదాకు అడ్డుపడుతున్నా అంటూ చంద్రబాబు ఇటీవల కాలంలో వ్యాఖ్యానం చేయడం జరిగింది. దీనికి సంబంధించి కేసీఆర్ కూడా హోదాకు నేనెక్కడ అడ్డుపట్టాను, హోదా వద్దన్నది నువ్వే, కావాలన్నది నువ్వే, మోడీతో కలిసి 4 ఏళ్ళున్నావు, అప్పుడు హోదా ఏమైంది, హోదా ఏమన్నా సంజీవినా అంటూ కేసీఆర్ ఎదురు ప్రశ్నించడం జరిగింది. హోదా కోసం మా లోక్సభలో మా లీడర్లు మాట్లాడడం జరిగింది, కేకే రాజ్యసభలో మాట్లాడడం జరిగింది, కవిత కూడా సంపూర్ణ మద్దతు ఇవ్వడం జరిగింది. మా లీడరు లోక్సభలో జితేందర్ రెడ్డి కూడా హోదాకు సంబంధించింది మాట్లాడడం జరిగింది. మేము హోదాకు ఎక్కడ అడ్డుపడ్డామంటూ ఎదురుదాడి చేశాడు కేసీఆర్. అలాగే ఒకవేళ హోదాకు నేను అడ్డు అనుకుంటే వెంటనే నేను ప్రధానికి లేఖ రాస్తాను అంటూ ఒక సవాల్ కూడా విసరడం జరిగింది కేసీఆర్. హోదా విషయంలో స్పష్టంగా చెప్పిన కేసీఆర్ చంద్రబాబుపై విమర్శల దాడిని కొనసాగించాడు. అలాగే ఒక్క చంద్రబాబునే కాకుండా మిగతా అన్ని పార్టీల నాయకుల్ని కూడా విమర్శల దాడితో ముంచెత్తడం జరిగింది. చంద్రబాబుతో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డిని, చివరికి ప్రధానిని సైతం సన్యాసి అనే మాటను వాడడం జరిగింది. అంటే ఇది ఎలాంటి రాజకీయాలకు దారితీస్తుందో చూడాలి. ప్రధాని లాంటి ఒక హోదాలో ఉన్న వ్యక్తిని సన్యాసి అనడం అనేది అంటే హోదాకు భంగం కలిగించే విధంగా ఉందని విమర్శలు. ఒక్కసారి రాష్ట్రంలో పొలిటికల్ ఈటు పెంచిన కేసీఆర్ రేపు జరిగే ఎలా ఎదుర్కొంటాడో చూడాలి. అంటే కేసీఆర్ పొలిటికల్ హీట్ను ఒక్కసారిగా పెంచి అంటే పంచాయతీ ఎన్నికల కోసమే ఇదంతా చేస్తున్నాడా ఏంటి అర్థం కాని పరిస్థితి ఉంది. పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. ఈలోపు మరొకసారి రాజకీయంగా ఎత్తుగడలు వేస్తున్నాడా అనేది మనం చూడాల్సి ఉంటుంది. అలాగే బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన అంశాన్ని కూడా ప్రస్తావించడం జరిగింది కేసీఆర్ ఈ ప్రెస్ మీట్లోనే. బీసీ రిజర్వేషన్ల కోసం
అసలు సుప్రీంకోర్టులో వాదించింది నేను ఒక్కనే, మేము అఫిడవిట్ కూడా కౌంటర్ అఫిడవిట్ కూడా ఇవ్వడం జరిగింది. కానీ కాంగ్రెస్కి సంబంధించిన మాజీ సర్పంచులే కోర్టుకు వెళ్ళి 50% రిజర్వేషన్లు కంటే ఎక్కువ ఉండొద్దని వాళ్ళే తేవడం జరిగింది. ఇప్పుడు వాళ్ళే మళ్ళీ మాట్లాడుతున్నట్టు కాంగ్రెస్కి సంబంధించిన అంశాన్ని ప్రస్తావించడం జరిగింది. కేంద్రంలో బీసీకి ఒక మంత్రిత్వ శాఖ కూడా కావాలని అడిగాను, కానీ మోడీ బీసీ ప్రధాని అయి ఉండగా మోడీ చేయట్లేదు. బీసీల కోసం ఎక్కువ ఆలోచించింది నేనే చేశాను అని అంటూ జరగడం జరిగింది. జనవరిలో పంచాయతీ ఎలక్షన్స్ కర్రు కాల్చి వాత పెట్టిన కాంగ్రెస్ బీజేపీలకు బుద్ధి రాలేదు. బీసీ రిజర్వేషన్ల పేరిట చిల్లర రాజకీయాలు చేస్తున్నారు, బీసీలకు మేమే ఎక్కువ చేశామంటూ సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించడం జరిగింది. బాబు పచ్చి అవకాశవాది అంటూ ఇదే మీటింగ్లో చెప్పడం జరిగింది. అలాగే మంత్రివర్గానికి సంబంధించిన అంశాన్ని కూడా కేసీఆర్ ప్రస్తావించడం జరిగింది. మంత్రివర్గం సంక్రాంతి తర్వాతే ఉంటుందని, మంత్రివర్గంలో కొన్ని శాఖల్ని విలీనం చేసే ప్రక్రియను కూడా చెప్పాడు. అంటే కొన్ని శాఖలు ఎలా ఉంటే సారూప్యత గల శాఖలన్నీ ఒకే గూటికి తేవాలని ఆంధ్రజ్యోతి పత్రిక దీన్ని హైలైట్ చేయడం జరిగింది. మంత్రివర్గానికి కొత్త రూపు, సంక్రాంతి తర్వాతే విస్తరణ, సారూప్య శాఖలన్నీ ఒకే గూటికి, వాటి బాధ్యతలు ఒకే మంత్రికి, 18 మంత్రివర్గ విస్తరణ, ప్రస్తుతానికి కొందరికే అవకాశం, ఎన్నికల తర్వాతే పూర్తి స్థాయి, మళ్ళీ పార్లమెంటు కార్యదర్శులకు సంబంధించిన అంశాన్ని ఇవ్వడం జరిగింది. ఇటీవల గత ఎన్నికల్లో గెలిచిన కేసీఆర్ పార్లమెంటరీ కార్యదర్శులు నియమించినప్పటికీ హైకోర్టు దాన్ని కొట్టివేయడం జరిగింది. పార్లమెంటు కార్యదర్శులు ఏ హోదాలో ఇచ్చారని చెప్పి కొట్టివేయడం జరిగింది. అయితే ఈసారి అలా కోర్టు నుంచి ఇబ్బందులు లేకుండా పార్లమెంటరీ కార్యదర్శులకు ఛత్తీస్గఢ్ లాంటి కొన్ని రాష్ట్రాల్లో ఉన్నాయి, మనకు కూడా ఉండాలి అనే విషయాన్ని కేసీఆర్ ప్రస్తావించడం జరిగింది. మంత్రివర్గంలో సారూప్యమైన శాఖలు ఏంటి అనేదాన్ని ఒక విశ్లేషణ చేసి దానికి సంబంధించిన శాఖలన్నీ ఒకే కిందికి తేవడానికి ప్రయత్నం చేస్తున్న విలీనం కానున్న సారూప్య శాఖల్ని పరిశీలించినట్టయితే వ్యవసాయ శాఖ కింద ఉద్యానవనం, సహకారం, మార్కెటింగ్, గిడ్డంగులు, సివిల్ సప్లై ఇవన్నీ ఒకే శాఖ కింద తీసుకురావడానికి కేసీఆర్ ప్రయత్నిస్తున్నారు. వ్యవసాయం, ఇంధన శాఖ, పర్యావరణం, శాస్త్ర సాంకేతిక శాఖ ఈ శాఖలన్నీ ఒకే శాఖ కింద పరిధిలోకి తెచ్చే అవకాశం ఉంది. పరిశ్రమల శాఖ కిందికి ఐటీ, వాణిజ్యం, పెట్టుబడులు, పబ్లిక్ ఎంటర్ప్రైజెస్, ఆర్థిక శాఖ కిందికి ప్రణాళిక శాఖను తెచ్చే అవకాశం ఉంది. నీటి పారుదల శాఖ కిందికి వర్షాధార ప్రాంతాల అభివృద్ధి, పంచాయతీ రాజ్ శాఖ కిందికి గ్రామీణాభివృద్ధి, మిషన్ భగీరథ శాఖను, పర్యాటక శాఖ కిందికి యువజన సర్వీసుల శాఖను, అంటే శాఖల ప్రక్షాళన సారూప్యం ఉన్న శాఖలన్నింటి ఒకే చోటకు చేర్చి మంత్రివర్గాన్ని విస్తరించే అవకాశం ఉంది. ఒక్కొక్క శాఖకు ఒక్కొక్క మంత్రి, దానికి సహాయకుల పార్లమెంటరీ కార్యదర్శులను నియమించే అవకాశం ఉంది. ఇది దీనికి సంబంధించిన మంత్రివర్గానికి సంబంధించిన కేసీఆర్ సంబంధించి ఇచ్చిన వివరాలు. అలాగే నవతెలంగాణలో ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ రాయడం జరిగింది. రిలయన్స్కి సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ రాయడం జరిగింది. రాంగ్ రూట్, పరువు నష్టం 10,000 కోట్లు అంటూ జర్నలిస్టులు, రాజకీయ నేతలపై దావాదులు, రాఫెల్ అక్రమాలకు తెరపై తెస్తున్నందుకే రిలయన్స్కి సంబంధించిన వార్తను వీళ్ళు హైలైట్ చేయడం జరిగింది. ఓన్లీ నవతెలంగాణ స్పెషల్ ఇంట్రెస్టింగ్ న్యూస్ రాయడం జరిగింది. తమ అక్రమాలు బయటకు రానంత వరకు కార్పొరేట్లు ఆడిందే ఆట, పాడిందే పాటగా మారుతున్నది. మోడీ అధికారంలోకి వచ్చాక గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో పరువు నష్టం దావాలు న్యాయస్థానాలకు ఎక్కాయి. రాఫెల్ యుద్ధ విమానాల ఒప్పందంలో రిలయన్స్ సంస్థ అక్రమాలను వెలుగులోకి తేవడంలో ఆ సంస్థ అధినేత అనిల్ అంబానీ జీర్ణించుకోలేకపోతున్నారు. జర్నలిస్టులు, రాజకీయ నేతలపై ఏకంగా 10,000 కోట్ల దావాలు వేశారు. ఇలా వారిని ఇరికిస్తే రాఫెల్ లాంటి అక్రమాలకు యథేచ్ఛగా కొనసాగించవచ్చని అనిల్ అంబానీ వ్యూహంగా ఉందని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. రాఫెల్కి సంబంధించి పార్లమెంట్లోనూ బయట కాంగ్రెస్, బీజేపీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. అందులో భాగంగా ఇటీవల సుప్రీంకోర్టు కూడా తీర్పిచ్చింది, రాఫెల్కి సంబంధించిన తీర్పిచ్చింది. పార్లమెంటు సమావేశాలు సైతం స్తంభించిపోతున్నాయి. రాఫెల్ విషయంలో, యుద్ధ విమానాల విషయంలో జరిగిన అవకతవకల్ని బయటపెట్టాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. సుప్రీంకోర్టుకు ఇచ్చిన అఫిడవిట్లో కూడా తప్పుడు సమర్పించినట్టు కాంగ్రెస్ ఆరోపిస్తుంది. అయితే సుప్రీంకోర్టు మాకు క్లీన్ చిట్ ఇచ్చింది, ఇంకా దీని మీద ఏం మాట్లాడలేదంటూ రోజు పార్లమెంట్ సమావేశాలు సైతం బహిష్కరణలతో నడుస్తున్నాయి. ఇలాంటి సందర్భంలో రాఫెల్పై ఎలా ఉంటుంది అనేది చూడాలి. మరో ఇంట్రెస్టింగ్ వార్తను చూసినట్టయితే బయోపిక్లకు సంబంధించిన వార్తలు ఈరోజు హల్చల్ చేస్తున్నాయి. ఒక వివాదాస్పదం కూడా క్రియేట్ అవుతుంది. పొలిటికల్ షో వెండితెరపై బయోపిక్ సీజన్ బాలీవుడ్ నుంచి టాలీవుడ్ దాకా రియల్ లైఫ్ చుట్టూ రీల్ తిరుగుతుంది. లీడర్ల బయోపిక్స్ వరుసగా తెరకెక్కుతున్నాయి. అటు థాక్రే, ఇటు యాక్సిడెంట్ ద ప్రైమ్ మినిస్టర్, ఇటు ఐరన్ లేడీ, ఎన్టీఆర్ లక్ష్మీస్ ఎన్టీఆర్, యాత్ర, తెలంగాణ దేవుడు, ఉద్యమ సింహం ఇలా
పొలిటీషియన్స్ బయోపిక్లు ముస్తాబవుతున్నాయి. ఇప్పటికే కొన్ని సినిమాల ట్రైలర్స్ కూడా బయటకు వచ్చేసాయి. అయితే ఇటీవల కాలంలో బాగా వివాదాస్పద చిత్రం గురించి మాట్లాడుకున్నట్టయితే ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ మన్మోహన్ సంబంధించిన అంశాన్ని ప్రధానంగా ఇస్తూ ఇవ్వడం జరిగింది. అయితే అందులో వివాదాస్పదంగా ఉంది ట్రైలర్ అంటూ కాంగ్రెస్ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ దానికి ఎదురుదాడి కూడా కొనసాగిస్తుంది. దాంతోపాటు మరో బయోపిక్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించినది, తెలంగాణకు సంబంధించిన బయోపిక్లు వస్తున్నాయి. ఒక బయోపిక్ తీసుకున్నట్టయితే ఎన్టీఆర్ చరిత్ర మీద 3 బయోపిక్లు వస్తున్నాయి. మొత్తం ఎన్టీఆర్ నటుడి మీద బాలకృష్ణ తీస్తున్నాడు, మహానాయకుడు మరోటి పొలిటికల్కి సంబంధించిన వార్తలు 2 బయోపిక్లు బాలకృష్ణ తీస్తున్నాడు. దీనికి కౌంటర్గానో లేకపోతే వచ్చాక తెలుస్తుంది రామ్ గోపాల్ వర్మ వివాదాస్పద దర్శకుడు, అతను కూడా లక్ష్మీ ఎన్టీఆర్ అంటూ మరొక బయోపిక్ నిజాలు నిగ్గు తెలుస్తా అంటూ అసలు నిజాలు వార్తలు ఏంటనేంటి, ఎన్టీఆర్కు వెన్నుపోటు ఎలా జరిగింది, ఎన్టీఆర్కి సంబంధించిన ఎలా మరణం అనేది దానికి సంబంధించిన వివరాలు సేకరిస్తున్నాడు. ఎన్టీఆర్కి సంబంధించింది ఒక సినిమాలోనే బాలకృష్ణ సినిమాకు సంబంధించింది ఎన్టీఆర్ సినిమా లైఫ్ ఒకవైపు మహానటుడని, మరోవైపు ఏమో మహానాయకుడు అంటూ మరొకటి రెండు చిత్రాలు వెంట రిలీజ్ అవుతున్నది. ఒకటి జనవరిలో, ఒకటి ఫిబ్రవరిలో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. 2 సినిమాలు ఎన్టీఆర్ గొప్పతనాన్ని, ఎన్టీఆర్కి సంబంధించిన అంశాన్ని ప్రస్తావిస్తే లక్ష్మీపార్వతిని బేస్ చేసుకొని రామ్ గోపాల్ వర్మ చిత్రాన్ని తీయడం జరుగుతుంది. ఇవి టోటల్గా ఎన్టీఆర్కి సంబంధించిన చుట్టూ తిరుగుతుంది. రేపు ఎన్నికలు జరుగుతున్న 2019లో ఇది ఎంతవరకు ప్రభావం చూపిస్తుందని చూడవచ్చు. దాంతోపాటు రాజశేఖర రెడ్డి పాదయాత్ర ఆధారంగా యాత్ర అనే సినిమాని నిర్మించడం జరుగుతుంది. అందులో మమ్ముట్టి హీరో క్యారెక్టర్ చేస్తున్నారు. పాదయాత్రకు జీవం పోసింది, పాదయాత్రలు మొదలుపెట్టింది రాజకీయాల్లో వైఎస్ రాజశేఖర రెడ్డిగా చెప్పొచ్చు. పాదయాత్ర ముగించిన రాజశేఖర రెడ్డి సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. తదనంతరం పాదయాత్రల మీద రాజకీయ నాయకులకు ఒక ఇంపాక్ట్ ఏర్పడింది. చంద్రబాబు నాయుడు సైతం పాదయాత్ర నిర్వహించడం జరిగింది. ఇప్పుడు అదే స్ఫూర్తితో జగన్మోహన్ రెడ్డి కూడా ఇప్పటికే 3000 కిలోమీటర్ల పాదయాత్ర చేయడం జరిగింది. అంటే వైఎస్ రాజశేఖర రెడ్డికి సంబంధించిన అంశాన్ని ఏ విధంగా చూపిస్తాడు, ఎవరిని విలన్గా చూపిస్తాడు తన సినిమాలో అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అలాగే రామ్ గోపాల్ వర్మ నిర్మిస్తున్న సినిమాలో లక్ష్మీ ఎన్టీఆర్ సినిమాలో ఎవరిని విలన్గా చూపిస్తారు అనేది ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్. అలాగే బాలకృష్ణ తీస్తున్న సినిమాలో సైతం 2 సినిమాల్లో మరి ఎవరిని హీరోగా చూపిస్తారు, ఎవరిని విలన్గా చూపిస్తారు అనేది మరొక ముఖ్యమైన విషయం. ఈ బయోపిక్ల చుట్టూ ఇప్పుడు రాజకీయం నడుస్తుంది. ఇప్పటికే వివాదాస్పదం అవుతున్న మన్మోహన్ సింగ్ సంబంధించిన బయోపిక్ని ఇప్పటికే ప్రతివాదాలు నడుస్తున్నాయి. కాంగ్రెస్ బీజేపీల మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ అనే కథతో వస్తున్న ఈ సినిమాలో అనుపమ్ ఖేర్ ప్రధాని పాత్రలో నటిస్తున్నారు. ఇవి బయోపిక్లకు సంబంధించిన అంశాలు. ఇది ఈరోజు ప్రధాన పత్రికల్లో వచ్చిన వార్తలు, వీటిపై విశ్లేషణ. తిరిగి రేపటి పేపర్ ముచ్చట కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఉంటాయా?